అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ బెండకాయ టమాటా ఇగురండి. ఇది రైస్లోకి అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ముందుగా బెండకాయలు తీసుకున్నాను. వీటిని కడిగి ఆరబెట్టాలండి. కాయల్ని కొంచెం తడి లేకోకుండా. తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా మీడియం సైజు ముక్కలు అయితే సరిపోతుందండి. ఇగురు కూర కదా, మరీ సన్నగా కాకుండా. అలాగే ఒక టమాటా తీసుకున్నానండి, కొంచెం పెద్ద సైజుదేను, ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలుగా కోసుకున్నాను సన్నగా. తర్వాత స్టవ్ వెలిగించి దాకబెట్టానండి. ఇప్పుడు వేడైన తర్వాత దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇగురు కూర కదా, కొంచెం అందులో బెండకాయ జిగురు ఉంటుంది కదండి కొంచెం. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత దీనిలో పోపు దినుసులు వేస్తున్నానండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఈ శనగపప్పు వేయటం వల్ల పొలుకులుగా తగులుతాయి కదండి, బాగుంటుంది. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసాను. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి. వేసి మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ ఇగురు కూర అయినా కూడా చాలా బాగుంటుందండి. సైడ్గా రసం కానీ కందికట్టు కానీ చారు అయినా కూడా బాగుంటుంది. ఇప్పుడు దీనికి కొంచెం పసుపు వేసానండి. పసుపు కలరు అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది పసుపు వేయటం వల్ల. ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు వేసుకోవాలి. దీనిలో వేసి మొత్తం కూడా ఒకసారి ఇలాగా కలిపి దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇగురు కూర కదా, గళ్ళుప్పు వేస్తే కరగదు. ఇగురు కూరలోకి సాల్ట్ వేసి మొత్తం కూడా ఒకసారి కలపాలండి. కలిపిన తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ వేసుకుని పెట్టుకుంటే త్వరగా మగ్గుతుందండి. నేను ఈ గిన్నెలో వేసి లేదంటే ప్లేట్ కానీ పెట్టి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత అవి త్వరగా మగ్గుతాయండి. ఇప్పుడు ఈ వాటర్ వేయటం వల్ల ఆవిరికి త్వరగా అయిపోతుందండి బెండకాయ ఇగురు అనేది. ఇలా అయిన తర్వాత ఒకసారి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి. ఒకసారి గరిటెతోటి ఈ బెండకాయ ముక్కలన్నీ కూడాను. ఇప్పుడు దీని మీద ప్లేట్ వేసుకోవటమేనండి. ఆవిరికి చాలా మెత్తపడిపోయింది కదా బెండకాయ ముక్క. ఇప్పుడు ఒకసారి కలిపిన తర్వాత ప్లేట్ పెట్టి కొంచెం ఎగిరిన తర్వాత మనం ఈ టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఇలా మగ్గింది కదా, ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇలా కలరు చేంజ్ అవుతుంది, అలాగే మగ్గుతుంది కదా. ఇప్పుడు దీనిలోకి టమాటా ముక్కలు వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కూరంతా కూడా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీనిలో టమాటా మగ్గిన తర్వాత వేయాలండి కారం అనేది. టమాటా ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇప్పుడు కారం వేసుకుంటే సరిపోతుంది. దీనికి తగినంత కారం. నేనైతే కూరల్లో వెల్లుల్లి వాడనండి, తక్కువ. అందుకు ఇంట్రెస్ట్ ఉంటే వెల్లుల్లి ఇలా లాస్ట్కి కారం వేసిన తర్వాత దంచేస్తే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అయిపోయిందండి ఇలాగా. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. బెండకాయ టమాటా ఇగురండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వెంటనే. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. అయిపోయిందండి. ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవటమేనండి. నేనైతే ఇలా ఇది రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు పిల్లలకి మనం వెజ్ కూరల్లో కూడా చాలా రెసిపీస్ ఉంటాయండి. బెండకాయని కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేశానండి. అయిపోయింది బెండకాయ టమాటా ఇగురు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.